హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూసారా పొద్దున్నే పిచ్చుకల సౌండ్, పక్షుల సౌండ్, అలాగే దేవుడి సాంగ్తో నా డే అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇక ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ 5కి అలా లేసి ఇంకా బయటంతా ఊడ్చేసుకొని, తర్వాత మా హస్బెండ్కి ఆఫీస్ ఉందండి, కానీ ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి బాక్స్ అవసరం లేదు. సో తన కోసం అయితే ఓన్లీ టీ పెట్టేసి హాట్ వాటర్ ఇచ్చానండి. ఇంకా అవి తాగేసి వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా బయట అదంతా కూడా చాలా ప్లేస్ ఉంది, అంతా ఊడ్చి ఇక పైప్ పెట్టేసి మొత్తం కడిగేసి ఇంకా ఇంట్లో కూడా తూడ్చేసానండి. ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా తలస్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేద్దామని వచ్చేసానమాట. ప్రతి శనివారం కూడా నేను స్వామివారికి పిండి దీపం పెట్టి పూజ చేస్తున్నా కదా, మీరు అందరూ చూస్తున్నారు రోజు వచ్చే మినీ వ్లాగ్స్లో. ప్రతి శనివారం నా పూజ ఎలా ఉంటుంది, స్వామివారిని ఎలా అలంకరిస్తాను, ప్రసాదాలు ఏం చేస్తాను అనేది కూడా మీకు మినీ వ్లాగ్స్లో వస్తుంది కదా. అయితే ఈరోజైతే లాంగ్ వీడియో చేద్దాం అనిపించి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను స్వామివారికి పానకము అండ్ వడపప్పు అయితే రెడీ చేసి పెట్టానండి. రెడీ చేసి పెట్టి ఇంకా పూజ గదికి వెళ్ళాక అక్కడ స్వామివారి ఫోటోలన్నీ తూడ్చేసి ఇంకా గంధము కుంకుమతో అయితే అలంకరించుకొని ఇంకా పువ్వులతో కూడా అలంకరించుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి వారము పక్కన అక్కడ పాత ఇంటి దగ్గర పక్కన తులసి చెట్లు ఉండేవి, పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి తులసి ఆకులు తెచ్చుకొని మాల కట్టి స్వామివారికి వేసేదాన్ని. ఈసారి అయితే తులసి మాల అయితే మిస్ అయిపోతుందండి. జస్ట్ పూలు వరకే ఉన్నాయి. కొత్త ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తెలియదు. మన ఇంట్లో కూడా తులసి మొక్కలు ఎక్కువగా లేవు, తులసి కోట ఒకటే ఉంది. ఇంకా అవి కొయ్యకూడదు కదా, అందుకని ఈసారికైతే తులసి మాల వేయలేదండి స్వామికి. నార్మల్గా మల్లెపూల మాల, అలాగే నార్మల్ రెగ్యులర్ పువ్వులతోటైతే పూజ చేసుకున్నాను. ప్రసాదాలు రెడీ అయిపోయాయి, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఈ ప్రతి శనివారం ఈ పిండి దీపం ఎందుకు వెలిగించుకుంటున్నాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి ఇలా వెలిగించడం వల్ల ప్రతి శనివారం. అయితే ఇది నార్మల్గా సప్త శనివారాల వ్రతం చేస్తాం కదా, 7 వారాలు వ్రతం చేస్తాము పిండి దీపాలతో. అలా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంతా చేయలేము అనుకుంటే ఇది మాత్రం ప్రతి శనివారం ఒక పిండి దీపం 7 ఒత్తులు కలిపేసి ఒక ఒత్తు చేసి స్వామివారికి పెట్టేసి, స్వామివారికి పానకం, వడపప్పు, అలాగే ఇంకేదైనా ప్రసాదాలు చేసి మీకు చేతనైంది చేసి పెట్టుకుంటే సప్త శనివారాలు చేయలేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే అది చేయలేవను ఇప్పుడు అనేది అనుకొని ఇలా అయితే చేస్తున్నాను. ఇన్ కేసు నాకు ఏవైతే కోరిక ఉందో అది తీరాక కంపల్సరీగా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుంటాను. అప్పటి వరకు అయితే ఈ పూజ ఆపనండి, అందుకని ఇలా చేస్తున్నాను. ఇక లాస్ట్లో అయితే స్వామివారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకొని ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి.
ఇక్కడ కూడా పూజ గది ఒక సెల్ఫ్ ఇచ్చి దానికి కబోర్డ్ చేశారండి. చిన్నగానే ఉంటుంది. ఇక అందులోనే కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టుకున్నాను. అప్పటి ఫొటోస్ అన్నీ లేకుండా కొన్ని ఏవైతే సర్దుబాటు అవుతాయో అవి మాత్రం పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామిని అయితే మేము ఇక్కడ అన్నవరం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇక ఇదైతే ఓపెన్ చేశాను ఈరోజు. ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వంట చేద్దామని వంకాయలు కట్ చేస్తున్నానండి. వంకాయలు కట్ చేశాక వచ్చిన వేస్ట్ అంతా పడేయకుండా ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలు బాగా పెంచాలని అనుకుంటున్నాను. ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తానన్నమాట. అందుకని ఇంకా వేస్టేజ్ కూరగాయ ముక్కలు, పండ్ల మొక్కలు, పూలు అన్నీ కూడా ఒక టబ్లో వేసేసి పెడుతున్నాను. ఇంకా మొక్కలకి అవి వేస్తే బాగా బలంగా పెరుగుతాయని. ఇంకా తర్వాత ఇక వంట స్టార్ట్ చేశానండి. రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను, అవి నానిపోయాయి. ఇంకా వంకాయ కూర అయితే చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు కూడా వంకాయ కూర తినరండి, కానీ కొంచెం టేస్టీగా చేస్తే తింటారని ఇంకా వంకాయ కూర చేస్తున్నానండి. మామూలుగా వంకాయ కూరలో పచ్చిమిర్చి వేసి చేస్తారు. నాకు దానికంటే కూడా కారము మామూలుగా చిల్లీ కారం, రెడ్ చిల్లీ కారం వేస్తేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నాన్ వెజ్కి వచ్చేంత టేస్ట్ వస్తుందన్నమాట. అలా చేశాను. పిల్లలు తింటారో లేదో అనుకున్నాను, కానీ పిల్లలు కూడా బాగానే తిన్నారండి. తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉంటే అవి కూడా కడిగేసి పెట్టేశాను. అయితే వంట కంప్లీట్ చేశానండి. ఇంకా నైట్ అయితే సబ్జా గింజలు నానబెట్టాను. ఇక్కడ ఎండ అయితే చాలా బాగుందండి. మా పాత ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన దగ్గర అయితే కొంచెం కూల్గా ఉంటుంది. ముందు చెట్లు ఉండేవి, ఇక్కడైతే ఏం లేవండి. మళ్ళీ వెస్ట్ ఫేసింగ్ ఎండ అయితే బాగా పడుతుంది. ఇక పిల్లలకి సబ్జా వాటర్ నానబెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ అలా ఇస్తే చల్లవుతుందని ఇచ్చాను. ఇంకా అది వాళ్ళు తాగుతున్నారు. ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసానమాట. ఇది అనమాట ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగు. ఇలాగే ప్రతిరోజు నా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.